చైనా యొక్క డెంగ్ జియాఓపింగ్ ఒక మాట అంటుంటారు, హైడ్ యువర్ స్ట్రెంగ్త్ బైడ్ యువర్ టైం. నీ టైం వచ్చేదాకా ఆగు, నీ స్ట్రెంగ్త్ని బయటికి కనపనీయకు, ఇంక్రీజ్ యువర్ కేపబిలిటీస్, నీ శక్తిని పెంచుకో, ఒకనాటికి నువ్వే లీడర్ అవుతావని చెప్పి. చైనా కనిపించదు, చేసి చూపించుద్ది. అలాంటిది నిన్న చైనా ఒక అద్భుతమైన వరల్డ్ వార్ 2 విక్టరీ డే పెరేడ్ జరిపింది. ఆ విక్టరీ పెరేడ్ ఎంత అద్భుతంగా ఉందంటే, నా శక్తి చూడు, నా మైట్ చూడు అని చెప్పి చైనా హైపర్సోనిక్ మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, దాని యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ కావచ్చు, సబ్మరైన్ లాంచ్డ్ ఐసీబీఎంస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జెట్స్ కావచ్చు, అన్నీ చూపించింది. దాని యొక్క మిలిటరీ స్ట్రెంత్లో ఫైటర్ జెట్స్ కావచ్చు, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు. 70 నిమిషాల పాటు అందరినీ అక్కడ కనువిందు చేసిందనమాట. ప్రపంచంలో 26 దేశాల నుంచి గొప్ప గొప్ప నేతలు వచ్చారు. షీ జిన్పింగ్ కావచ్చు, వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు, అదేవిధంగా నార్త్ కొరియా నుంచి కిమ్ జాంగ్ ఉన్ కావచ్చు, ఇలా చాలా మంది ప్రపంచంలో గొప్ప నేతలు వచ్చారనమాట. చైనాలోని టియాన్మెన్ స్క్వేర్ దగ్గర జరిగిన ఈ అతి గొప్ప మిలిటరీ పెరేడ్ని చూసి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు షాక్ అయిపోయాయి. యూరోప్లో దేశాలు, ముఖ్యంగా వెస్టర్న్ యూరోపియన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, దీనిపైన చాలా స్ట్రాంగ్గానే రియాక్ట్ అయిందనమాట. ఇన్ఫ్యాక్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో నిర్వహించిన ఈ మిలిటరీ డే పెరేడ్ మీద రెస్పాండ్ కూడా అయ్యారు. అమెరికా చేసిన కంట్రిబ్యూషన్స్, సాక్రిఫైజెస్ ఏది వాళ్ళు చెప్పలేదు, ఏది వాళ్ళు గుర్తెచ్చుకోలేదని చెప్పి ఆయన కటుగా కామెంట్ కూడా చేశారు. దాంతోపాటు యూరోపియన్ యూనియన్ ఫారెన్ పాలసీ అఫీషియల్ ఇదంతా కూడా, వీళ్ళందరూ కూడా ఆటోక్రటిక్ అలయన్స్, అంటే నార్త్ కొరియా, చైనా, రష్యా, ఈ లీడర్స్ ఒక్క దగ్గర రావడం, ఇదంతా వీళ్ళందరూ ఆటోక్రటిక్ లీడర్స్, ఇదంతా ఒక ఆటోక్రటిక్ అలయన్స్ అని చెప్పారనమాట. అంతేకాదు, గత 60 సంవత్సరాల కాలం చూసుకుంటే కనుక చైనీస్ ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్ మరియు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ ఇలా ఒక తాటి మీదకి వచ్చి ఒకటే ల్యాండ్ మీద నుంచి మాట్లాడటం అనేది చాలా రేర్ అనమాట. ఇలాంటివి జరగలేదు ఈ మధ్య కాలంలో. అసలు ఇదంతా చూస్తే చైనా ఇన్ని దేశాలను ఒక దాటి మీద తేగలిందా, ఒక దగ్గర తీసుకురాగలిగిందా, ఇంత శక్తి ఉందా అంటే ఇక్కడ చైనా వరల్డ్ ఆర్డర్ని రివైవ్ చేస్తుందా, ఎస్టాబ్లిష్డ్ వరల్డ్ ఆర్డర్ని చైనా క్వశ్చన్ చేస్తుందా, అమెరికన్ మరియు వెస్టర్న్ యూరోపియన్ అలయన్స్ని చైనా కౌంటర్ ఇస్తుందా, ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. అసలు ఈ విక్టరీ డే ఎందుకు చేసింది చైనా? చైనా చేసే ప్రతి చర్య వెనకాల ఒక సింబాలిజం కూడా ఉంటుంది, ఒక కసి ఉంటుంది, ఒక రివెంజ్ ఉంటుంది. మనకు తెలుసు, వరల్డ్ వార్ 2కు ముందు జపాన్ చైనాని ఆక్యుపై చేసి ఎంత హీనపరిచిందో, అవమానపరిచిందో, చాలా అట్రాసిటీస్ కమిట్ చేసింది అనమాట. అంతేకాదు, చాలా యూరోపియన్ పవర్స్ చైనాని ఆక్యుపై చేయడానికి ట్రై చేసే, కొన్ని ఆక్యుపై చేశాయి కూడా. ఈ టైంలో అప్పట్లో చైనా చాలా వీక్గా ఉంది. ఇప్పుడు మా మైట్ చూడండి, మా బలం చూడండి అని చెప్పి ఇప్పుడు చైనాకి చూపిస్తుంది అనమాట. అయితే జపాన్ మాత్రం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి తూచి రెస్పాండ్ అయింది. నేను ఒక పీస్ లవింగ్ నేషన్, ఎప్పుడు కూడా యుద్ధం చేయను, వార్ అనేది నేను రిపీట్ చేయను అని చెప్పి జపాన్ దీనికి రెస్పాన్స్ ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నార్త్ కొరియా, రష్యా, చైనా ఎలా దగ్గరకు వచ్చాయి. ఇంతకుముందు రష్యా పక్కన చిన్నపిల్లల చైనా ఉండేది, ఇప్పుడు అలా కాదు. చైనా పక్కన చిన్నపిల్లల రష్యా ఉందన్నమాట. అంటే చైనా మైట్ అనేది అంత పెరిగింది. ప్రపంచంలోనే అమెరికాని చెక్ పెట్టగలిగే గణనీయమైన శక్తిగా చైనా ఎదిగిందనమాట. చైనా మిలిటరీ పవర్ కావచ్చు, ఎకనామిక్ స్ట్రెంత్ కావచ్చు, రెసిలియన్స్ కావచ్చు, మనం చూస్తే కనుక చైనా చేసి చూపించింది అనే విధంగా తన మిలిటరీ స్ట్రెంత్ను రిఫ్లెక్ట్ చేసిందనమాట. ఇదంతా కూడా చైనా ఒక సూపర్ పవర్లా ఎలా ఎదుగుతుంది, ఒక ఆటోక్రటిక్ వరల్డ్కు లీడర్లా ఎలా ఎదుగుతుంది, ఒక అదర్ వరల్డ్ను చైనా ఎలా నిర్దేశిస్తుంది, ఇదంతా చూస్తే ప్రపంచంలోనే చైనా ఒక బలమైన శక్తిగా, అమెరికాని ఎదుర్కోగలిగే శక్తిగా ఎదుగుతుందని మనకు అర్థమవుతుంది.